రూమ్లో ఉంటే బోర్ కొడుతుందని అలా ఆలోచించాము, బయటికి వెళ్దాం ఎక్కడికన్నా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు సైక్లింగ్ గుర్తొచ్చింది. సో ఇంటి దగ్గర సైకిల్ ఉన్నాడు మాత్రం తొక్కలేదు. ఇప్పుడు మాత్రం డబ్బులు కట్టి మరీ తొక్కడానికి వచ్చేసాము అందరం. ఏముంది, అక్కడికి వెళ్ళి మనీ పే చేసి మనకి ఏ సైకిల్ నచ్చితే ఆ సైకిల్ తీసుకెళ్ళిపోవడమే. హైలైట్ విషయం ఏంటంటే మనకి ఆ సైకిల్ కూడా అందట్లేదు, కాళ్ళు అందట్లేదు అనమాట. కానీ కాళ్ళు అందకపోయినా కష్టపడి తొక్కాను. సో మా ఫ్రెండ్కి అయితే అందుతే, తను నాకంటే హైట్ ఉంది. సో నాకైతే అందలేదు. ఈ బెల్ లేదనుకున్నా దీనికి. సో బెల్ కూడా ఉంది. ఇలా ఇలా తిప్పితే బెల్ వచ్చింది అనమాట. 1 అవర్ కష్టపడ్డాను నన్ను బెల్ లేదని. మళ్ళీ తెలిసిందనమాట. అలా పోతూ పోతూ మధ్యలో ఒక హుక్ స్టెప్ వేసాను నేను. ఇంకా అలా తొక్కుకుంటూ అలా వెళ్ళిపోయాము. సో ఈవినింగ్ అయితే స్టార్ట్ చేసాము. 4కి అలా స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయింది. అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ తొక్కామన్నమాట సైక్లింగ్ అయితే. ఇంకా ఇంటికి వెళ్ళి ఇవాళంతా పడుకోవాలి, అంత కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అసలు లాస్ట్కి తొక్కలేకపోయాము, వద్దురా బాబా అనిపించేసింది. ఇంకా ఇంకొకసారి సైక్లింగ్ కూడా రాకూడదు అనిపించింది, అంత పెయిన్ వచ్చాయి. సో ఇంకా అలా ఇంకా నాకు ఐస్ క్రీమ్ పిచ్చింది అనమాట. సో నాకు మధ్యలో ఐస్ క్రీమ్ అనిపించింది. మన ఫ్లేవర్ దొరకలేదు కానీ ఇంకొక ఫ్లేవర్ ఏదో ఒకటి అని చెప్పి తినేసాను అనమాట. ఇంకా మధ్యలో పాలు కనిపించి, నాకు పాలు అంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కడ కనిపించినా కూడా పాలు మాత్రం వదిలిపెట్టను, తాగుతూనే ఉంటా. సో అలా మీకు కూడా పాలు తాగే అలవాటు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అలా కంప్లీట్ అయింది, రూమ్కి అయితే వెళ్ళిపోయాం.